ఓకే గైస్. సో విశాల్ ఐటీ సొల్యూషన్స్ అని కంపెనీ క్రియేషన్ చేశాను. ఇప్పుడు టాలీ ప్రైమ్ 4.0 సంబంధించిన ఫీచర్స్ ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలని చూద్దాం. ఫస్ట్ ఇంతకు ముందుగా మనం ఏం చేయాలంటే డెస్క్టాప్ మీద ఓకే ఒక డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ చేసుకుందాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి లైక్ టాలీ ప్రైమ్ 4.0 లేదంటే ఎక్సెల్ ఫైల్స్ నీ ఇష్టం. 4.0 ఫీచర్స్. ఓకే, ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు టాలీలో ఉన్న ఎక్సెల్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. డౌన్లోడ్ చేసుకుని మీరు లైక్ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందా? ఓకే, సో ఎక్స్పోర్ట్ లో ఇంపోర్ట్ లోకి వెళ్ళండి. ఇంపోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ లోకి వెళ్ళండి. మేనేజ్ లోకి వెళ్ళిన తర్వాత శాంపుల్ ఎక్సెల్ ఫైల్ లోకి వెళ్ళండి. తర్వాత మాస్టర్స్ లోకి వెళ్ళండి. ఓకే, మాస్టర్స్ లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళండి. తర్వాత ఎక్స్పోర్ట్ శాంపుల్ ఫైల్. ఎవరైనా కాల్ చేస్తున్నారా? వెయిట్. యా, డన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, స్టాక్ కేటగిరీ, లెడ్జర్, గ్రూప్, గోడౌన్ లొకేషన్, ఎంప్లాయీ గ్రూప్, ఎంప్లాయీ కేటగిరీ, ఎంప్లాయీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీకు దీంట్లో మీకు ఏది కావాలంటే ఆ ఎక్సెల్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు గ్రూప్ కావాలి. గ్రూప్ ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను? ఇక్కడ మన ఫోల్డర్ పాత్ ఎక్కడుంది? ఎంటర్ ఇవ్వండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0. ఎంటర్. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎక్స్పోర్ట్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ వెళ్ళి డెస్క్టాప్ మీద సేవ్ అయి ఉంటుంది. చూడండి, చూసారా? గ్రూప్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేయండి. ఇవి ప్రీ డిఫైన్డ్ సెటప్స్ అమ్మా. వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా కస్టమైజేషన్ చేసి ఉంటారు. గ్రూప్ రీడ్మీ గ్రూప్. ఓకే, డన్. గ్రూప్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఎక్సెల్ ఫైల్స్ 4.0లో సేవ్ అయింది. ఓకే, బాగుంది. నెక్స్ట్ మళ్ళీ టాలీలోకి వెళ్ళండి. లెడ్జెస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం. మళ్ళీ వెళ్ళండి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగరేషన్. ఇప్పుడు లెడ్జర్ సెలెక్ట్ చేయండి. పాత్ మార్చండి డెస్క్టాప్ మీదకి. లెడ్జర్ ఇప్పుడు ముందు గ్రూప్, ఇప్పుడు లెడ్జర్. ఎక్స్పోర్ట్. ఇప్పుడు వెళ్ళి చూడండి. లెడ్జర్ వచ్చింది ఎక్సెల్ ఫైల్. టాలీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా డిఫాల్ట్ గా ఇచ్చేసి ఉంటాడు. ఓపెన్ చేయండి. లెడ్జర్ రీడ్మీ లెడ్జర్. చూసారా? ఇదంతా ప్రీ డిఫైన్డ్ సెటప్. క్లోజ్. 2 ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, కాన్ఫిగర్, లెడ్జర్. ఇప్పుడు యూనిట్స్ కానీ స్టాక్ గ్రూప్స్ కానీ ఐటమ్స్ కానీ ఏవైనా మీరు చేసుకోవచ్చు. యూనిట్, ఎక్స్పోర్ట్ చేయండి. యూనిట్ వచ్చింది ఇక్కడ. యూనిట్ రీడ్మీ యూనిట్. మళ్ళీ టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, కాన్ఫిగర్, యూనిట్, స్టాక్ ఐటమ్. చూసారా? స్టాక్ ఐటమ్ వచ్చింది. ఓపెన్ చేయండి. స్టాక్ ఐటమ్ రీడ్మీ స్టాక్ ఐటమ్.
మళ్ళీ టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, కాన్ఫిగర్. నీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనీ చాయిస్, స్టాక్ గ్రూప్, వచ్చిందా స్టాక్ గ్రూప్? స్టాక్ గ్రూప్ రీడ్ మీ, స్టాక్ గ్రూప్ నేమ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మన డెస్క్టాప్ మీదకి వెళ్ళి, ఓకే, ఎక్సెల్ ఫైల్స్ లోకి వెళ్ళి ఫస్ట్ గ్రూప్ వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్ గా. ఓకే, ఇప్పుడు గ్రూప్స్ లో 28 ఉంటాయి కదా, ఒక 4 గ్రూప్స్ నేను ఎక్కువ చేసుకుంటాను, వాటిని అప్లోడ్ చేస్తాను. జూమ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, ఇక్కడ 2 తో స్టార్ట్ అయింది, 5 ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఓకే, సేవ్ చేయండి. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ లో ఉండకూడదు, క్లోజ్ చేయాలి. మ్యాటర్ టైప్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇంకా ఏమైనా టైప్ చేసుకున్నా చేసుకోండి. ఇంకా డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయి, లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్స్. ఇలా ఎన్నేం చేసుకోవచ్చు, మీ చాయిస్. ఇప్పుడు 28 గ్రూప్స్ కి ఈ 6 యాడ్ అవుతాయా లేదా చూడు. టాలీలోకి రండి, మళ్ళీ ఇంపోర్ట్ లోకి వెళ్ళండి, మాస్టర్స్, మాస్టర్స్ లోకి వెళ్ళండి, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఫైల్ పాత్ ఎక్కడుంది? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ లో, డెస్క్టాప్ మీద, ఎక్సెల్ ఫైల్స్ 4.0లో, గ్రూప్, లెడ్జర్, స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్, యూనిట్. ఇక్కడ గ్రూప్ లోకి వెళ్ళాలి. గ్రూప్ రీడ్మీ, గ్రూప్ తీసుకోండి, డేటా ఉండేది గ్రూప్ లో. తర్వాత డిఫాల్ట్ టెంప్లెట్, నో యూజ్. అకౌంటింగ్ మాస్టర్స్ లో ఎక్కడ ఉన్నాయి గ్రూప్స్? పైన ఉన్నాయి. ఓకే, ఇగ్నోర్ డూప్లికేట్స్. పాత్, బ్యాకప్ డెస్టినేషన్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0, అదే సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్, గ్రూప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్, వర్క్షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్, రో నెంబర్ ఆఫ్ కాలమ్ హెడర్స్ 1, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో 2 తో స్టార్ట్ అయింది, 7 కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలమ్ ఏతో స్టార్ట్ అయింది, బి కి ఎండ్ అయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 3 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు వచ్చాయో లేదో చూసండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 34 ఉన్నాయి. 28 గ్రూప్స్ కి మళ్ళీ 4 ఏమి ఎక్స్ట్రా యాడ్ అయినాయి చూడండి. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. మొత్తం 6 యాడ్ అయినాయి. ఆ 28 గ్రూప్స్ కి గాను ఒక 6 గ్రూప్స్ యాడ్ అయినాయి. ఓకే, ఇలా లెడ్జెస్ ఎన్ని ఉన్నాయమ్మా? లెడ్జెస్ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు లెడ్జెస్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు గ్రూప్ అయిపోయింది, లెడ్జర్ ఓపెన్ చేద్దాం. అన్ని యాడ్ అవ్వవు, కొన్ని కొన్ని మనకు అవసరమైంటి మాత్రం యాడ్ అవుతాయి. ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్స్,
పర్చేజ్ అకౌంట్స్, సేల్స్, అకౌంట్స్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పూర్తిగా టైప్ చేయాలమ్మా, షార్ట్ టైప్ చేయకూడదు. మీకు టాలీలో ఎలా ఉంటాయో అలాగే టైప్ చేయాలి డేటాను. ఎక్స్పెన్సెస్, salaries, indirect expenses, interest received, indirect incomes, commission received, indirect incomes. సో తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్. సో తర్వాత డ్రాయింగ్స్, క్యాపిటల్ అకౌంట్స్. తర్వాత రామ్ ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్స్, కళ్యాణ్ మర్చెంట్స్, సన్రీ డెప్టార్స్. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 12కి ఎండ్ అయింది. మళ్ళీ ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. క్లోజ్ చేయండి, టాలీలోకి వెళ్ళండి, ఇంపోర్ట్, మాస్టర్స్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్, లెడ్జర్, లెడ్జర్, లెడ్జర్. చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్ లెడ్జర్, వర్క్షీట్ నేమ్ లెడ్జర్, టైప్ ఆఫ్ మాస్టర్ లెడ్జర్. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో, 2తో స్టార్ట్ అయింది, 12కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయ్యి ఎల్కి ఎండ్ అయింది. సో క్యాపిటల్ కింద 2 ఉన్నాయి, పర్చేజ్ ఒకటి ఉంది, సేల్ ఒకటి ఉంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, సన్రీ క్రెడిటార్స్ ఒకటి, సన్రీ డెబ్టార్స్ ఒకటి. ఇంపోర్ట్ చేయండి, ఎస్, ఎస్కేప్. ఇప్పుడు వచ్చింటే లేదు చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్ వచ్చాయి. ఇక్కడ 11 లెడ్జెస్ వచ్చాయా? కావాలంటే చూసుకోండి. ఆల్టర్ లెడ్జెస్ వచ్చాయా? కమిషన్ రిసీవ్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కళ్యాణ్ మర్చెంట్స్, పర్చేజ్, రామ్, రెంట్, సాలరీస్. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్ చూద్దాం. మళ్ళీ డెస్క్టాప్ మీదకి వెళ్ళండి, యూనిట్స్ ఓపెన్ చేయండి. ఎన్ఓఎస్, విఎక్స్, పిసి, ప్యాకెట్స్, కేజీ. తర్వాత ఇంకా ఇంకేమున్నాయి? డీజెట్, బ్యాగ్స్. 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. మాస్టర్స్, యూనిట్స్, యూనిట్, ఇన్వెంటరీ మాస్టర్స్ లో యూనిట్, ఓకే. వర్క్షీట్ నేమ్ యూనిట్, టైప్ ఆఫ్ మాస్టర్ యూనిట్, ఫైల్ టు ఇంపోర్ట్. 2తో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. 7 ఇంపోర్ట్, ఎస్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఆల్టర్ లెవెల్ అండి, యూనిట్ లెవెల్ అండి. వచ్చాయా? బీజీ, బిఎక్స్, డీజెడ్, కేజీ, నెంబర్స్, పీసీ, ప్యాకెట్స్. ఎస్కేప్. నెక్స్ట్ ఐటమ్స్ మనం ఏమైనా చేసామా? ఏమీ చేయలేదు. ఓకే, చూడండి. ఇప్పుడు ఎక్సెల్లో చేస్తాను, టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం.
NOS, boxes, apples, dozens, like bananas, kg, full set, పీసెస్, ఇలా 2తో స్టార్ట్ అయింది, 6 కి ఎండ్ అయింది. ఓకే, ఏతో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. ఇంపోర్ట్, ఈ ట్యాక్సెస్, హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఇవన్నీ రావు, జస్ట్ డేటా వరకు అప్లోడ్ అవుతుంది. చూసారా, జస్ట్ డేటా యూనిట్స్ మాత్రమే అప్లోడ్ అవుతాయి. ఈ ట్యాక్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఇవన్నీ యాడ్ కావు. ఎందుకంటే అంత డేటా వాడు ఇవ్వడు, ఏదైనా కూడా కొన్నే ఇస్తాడు ఆప్షన్స్. అన్ని ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏముంది. ఓకే, సో గ్రూప్స్ ఏమున్నాయి ఇంకా, మొబైల్స్ అనే గ్రూప్ చేయొచ్చు. సో తర్వాత ల్యాప్టాప్స్ అనే గ్రూప్ చేయొచ్చు. తర్వాత వెజిటేబుల్స్, 2 స్టార్ట్ అయింది, 4 కి ఎండ్ అయింది, ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. చూసారా, ల్యాప్టాప్స్, మొబైల్స్, వెజిటేబుల్స్. ఓకే, ఇలా. ఓకేనా, ఇది ఫస్ట్ స్టెప్ మా. ఈ ఒక ఆప్షన్ ఇచ్చాడా. సో తర్వాత డాష్ బోర్డ్ చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ ఒకే చోట ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్, రిసీవబుల్స్, పేయబుల్స్ ఇవన్నీ ఒకే ప్లేస్ లో ఇచ్చేసారు. ఇవి 4.0 వచ్చిన ఫీచర్స్, టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేస్తున్నాం. సో తర్వాత నెక్స్ట్ షేర్, మేనేజ్, వాట్సాప్, ఎంటర్ వాట్సాప్ డీటెయిల్స్. ఇక్కడ ఇది డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్స్ పోర్టల్ కి లింక్ ఇచ్చాడు. ఇది కస్టమైజేషన్ చేయించుకోవాలి. ఓకే, అంటే ఒక ఇన్వాయిస్ కస్టమర్స్ కి వాట్సాప్ కి వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా, జస్ట్ అతని నెంబరు, కంపెనీ నేమ్ కొట్టేసామంటే డైరెక్ట్ అతను వాట్సాప్కి వెళ్ళిపోతుంది పీడిఎఫ్, సేల్స్ ఇన్వాయిస్. ఇది మీరు సెటప్ డైరెక్ట్ గా టాలీ solutions.com వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి లింక్ అవుతుంది డైరెక్ట్ గా. ఓకే, సో అలా అనమాట. ఈ త్రీ ఫీచర్స్ మనకి దీంట్లో ఇచ్చాడు. టాలీ ప్రైమ్ 6.0లో టాలీ ప్రైమ్ 4.0 ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎక్సెల్ నుంచి డేటా టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, వాట్సాప్ అనేది చూపించాం. ఈ 3 ఫీచర్స్ దీంట్లో ఇచ్చాడు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? క్లియర్ గైస్? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్?
గైస్ వాయిస్ వినపడుతుందా? క్లియర్. ఓకే గైస్, ఇవి క్లియర్ సార్. చేయండి. యా, ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో ఓకే సార్. షార్ట్ కట్ కీస్ డే ఆఫ్టర్ టుమారో 5.0 6.0 అలాగే ఎండ్. ఓకే, సో తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్ స్టార్ట్ చేస్తాం. అది జస్ట్ 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఎవరైనా సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెండింగ్ అమౌంట్ పే చేశారంటే వాళ్ళకు యాక్సెస్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, డన్. చెప్పండి, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లేస్ ఏంటి సార్ అక్కడ సార్? వాట్సాప్ ఫీచర్ వాట్సాప్ ఉంది సార్. సార్ వాట్సాప్ ఫీచర్ అక్కడ అక్కడ వాట్సాప్ ఫీచర్ షేర్ అనేది చెప్పారు కదా సార్. అది షేరింగ్ కస్టమైజేషన్ చేపించాలి బ్రదర్. అది సార్ దేని సార్ అది కస్టమైజేషన్. ఫీచర్స్ ఇప్పుడు నువ్వు ఒక నాకు సేల్ అర్థం ఇన్వాయిస్ కాలే. చేస్తే ఆ సేల్ ఇన్వాయిస్ నీ కస్టమర్ ఓకే వాట్సాప్ కు వెళ్ళాలి. అది ఎలా సెటప్ చేయాలి అంటే దానికి కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది డబ్బులు పెట్టి చేపించుకోవాలి. ఓకే అది డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ కి లింకప్. ఓకే, అది 5,000 ఓకే 10,000 అవుతుంది. అది కస్టమైజేషన్ చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళ ఓకే వాట్సాప్ కి వెళ్తుంది. అది ఎస్, ఓకే అది మార్కెట్ లో టాలీ కస్టమైజేషన్ చేసే వాళ్ళు సొల్యూషన్ వాళ్ళకి ఉంటారు. మనం పే చేస్తే ఆ అంటే ఫీచర్ లేని అనేది ఫీచర్స్ ని యాడ్ ఇస్తారన్నమాట. చేయడం. ఓకే అదే ఇంట అవసరం ఉన్న చేయించుకుంటారు. ఓకే లేదు పీడిఎఫ్ గా మార్చుకొని దాన్ని వాట్సాప్ కింద ఓకే చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా టాలీ నుంచి పోవాలంటే డబ్బులు పెట్టుకోవాలి. ఏ సాఫ్ట్వేర్ కూడా డైరెక్ట్ గా అన్ని ఫీచర్స్ ఇవ్వరు. అన్ని ఫీచర్స్ ఓకే ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళతో మీకు పని ఉండదు. అట్లా. ఓకేనా? యా, డన్ గైస్. ఓకే గైస్, బాయ్.